హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. మన ఛానల్లో చెప్పే ఆడియోస్ స్టోరీస్ అన్నీ నా ఓన్ అండి. నేనే రాశాను, వాయిస్ ఓవర్ కూడా నేనే చెప్తున్నాను. మన స్టోరీలోకి వెళ్ళే ముందు అందరూ ముందుగా వీడియోని ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మై డియర్ విలన్ స్టోరీని వింటున్నాము. స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇంతకన్నా ఆర్వి లేకపోతే నేను బ్రతకలేను. నాకు ఆర్వి కావాలి అని తన మీద నీ ప్రేమ చూపించినా ఆలోచించేవాడినేమో. కానీ ఇలా తన మీద జాలితో తాళి కడతా అంటే మాత్రం ఎప్పటికీ ఒప్పుకోను. అది జరగనివ్వను అని చెప్పి ఆవేశంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆరవ్. ఆరవ్ వెళ్ళిపోగానే కింద పడినవాడు ఆవేశంగా లేచిన సమీర్ అసలు తనెందుకు అంత తగ్గి ఉండాలి అన్న పౌరుషం పొంగుకొచ్చింది అతనిలో. చా తప్పు చేశాను అని ఒప్పుకున్నా కదా, అయినా కూడా అర్థం చేసుకోరేంటి వీళ్ళు? అసలు ఇలాంటి వాళ్ళకి అమ్మా బాబు అంటే కాదు, మోసం చేసి పారిపోయేవాడే కరెక్ట్. నేనెందుకు ఇన్నిసార్లు బ్రతిమలాడాలి? నాకంత అవసరం లేదు అంటున్నారుగా తండ్రి కూతుళ్ళు. నేను లేకపోయినా సంతోషంగా ఉంటానని. ఉండని, నాకేం అవసరం ఇంత తగ్గి ఉండటం అనుకొని షర్ట్ సర్చ్ చేసుకున్న అతనికి వెనక్కి తిరిగేసరికి బాల్కనీలో నుంచి తననే చూస్తున్న ఆర్వి, ఆమె కళ్ళల్లో ఏదో బాధ స్పష్టంగా అతని మనసుకు తెలుస్తుంటే చాచిపెట్టి చంప మీద కొట్టినట్లు అనిపించింది అతని ఆలోచనకి. చా, ఎంత తప్పుగా ఆలోచించాను నేను. ఆవేశంలో నా బిడ్డని తండ్రి లేని అనాథని చేయాలనుకున్నాను. నేను ప్రేమించిన అమ్మాయిని వదిలి, నా వల్ల మోసపోయిన నా ఆర్వీని వదిలి పారిపోవాలి అనుకున్నానా? అయినా కొత్తగా పారిపోవడం ఏంటి? ఆల్రెడీ ఒకసారి నేను చేసింది అదే కదా. ఇంకా ఆర్వీ మీద కోపం వస్తుంది నాకు. చి అని తనని తాను తిట్టుకుంటూ, ఆర్వీకి నా మీద ప్రేమ లేకపోయినా, ఆరవ్ గారికి నా మీద నమ్మకం లేకపోయినా నేను ఇంట్లో ఉండేవాణ్ణి కాదుగా అని వాస్తవం తెలిసొచ్చిన సమీర్ ఆర్వీ వైపు ప్రేమగా చూస్తే అతని నుండి మొహం తిప్పేసుకొని రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆ కాసేపట్లో ఆర్వి కళ్ళల్లో కనిపించిన భావాలకి అతని మనసులో కొత్త ఆశ చిగురిస్తుంటే, ఇంత తక్కువ చేస్తున్నారు వీళ్ళే కదా, చెప్పకుండా చేస్తే ఏం చేస్తారు అనుకొని, ఏం చేసైనా సరే నా పిల్లని తన ప్రేమని గెలుచుకుంటాను అనుకొని ఇంట్లోకి వెళ్ళిపోతాడు సమీర్. సామ్రాట్కి కాల్ చేసి తీసుకొచ్చి 1 గంటకి ఏడుస్తూనే నిద్రపోయిన పిచ్చుక పాప నిద్రమత్తు ఎగిరిపోయేలా వినిపించింది రింగ్ టోన్. ఫస్ట్ 2 సార్లు మంచి నిద్రలో ఉండి లిఫ్ట్ చేయని మైనాకి ఆగకుండా కంటిన్యూస్గా వినిపిస్తున్న సౌండ్కి కళ్ళు తెరవకుండానే బెడ్ అంతా తడిమి తడిమి దొడికిన ఫోన్ చెవి దగ్గర పెట్టుకునే లోపే కాల్ కట్ అయింది. నిద్రలో ఉందిగా పాప, అది కట్ అయింది కూడా చూసుకోక అలానే చెవి మీద పెట్టేసుకొని నిద్రలో ఉంది. ఈసారి చెవిలోనే వినిపించిన ఆ రింగ్ టోన్కి ఆ అని చెవిరుద్దుకుంటూ కాల్ అటెండ్ చేసి, ఏయ్ ఎవర్రా అర్ధరాత్రి కాల్స్, ఏయ్ పిచ్చుక. సామ్రాట్ పిలుపుకి కళ్ళు డింగున ఓపెన్ చేసిన మైనా ఫోన్లో నుంచి వచ్చిన వాయిస్కి రూమ్ అంతా పరికించి చూసి, ఓ ఇది కళ, అవునులే ఇది నా పిచ్చి కళ కాకపోతే సామ్రాట్ గారు ఇప్పుడెందుకు ఇక్కడికి వస్తారు? ఆయన గారు ఇవాళంతా హీరోయిన్ గారితో బిజీ కదా అని బయటకే అని మళ్ళీ కళ్ళు మూసుకునేలోగా, నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా, మర్యాదగా వచ్చి డోర్ ఓపెన్ చేయవే పిచ్చుక, లేదంటే అసలు నీ పుట్టింటికి డోరే లేకుండా పోద్ది అన్నాడు సామ్రాట్ వార్నింగ్ ఇస్తున్నట్లుగా. అదేంటి సామ్రాట్ గారు, ఇక్కడ లేకపోయినా నాకు ఆయన మాట వినిపిస్తుంది అని లేచి కూర్చున్న మైనా ఫోన్ ఒడిలో పడటంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న డస్కీ హ్యాండ్సమ్ సామ్రాట్ పిక్ కనిపించి, అది కూడా కాల్ రన్నింగ్లో ఉన్నట్లు చూపించడంతో ఉలిక్కి పడింది పాప. సామ్రాట్ గారు, మీరు కాల్లో ఉన్నారా? మీ ఇంటి మెయిన్ డోర్ ముందుంటాను. ఆల్రెడీ 20 సెకండ్స్ అయిపోయాయి. ఇంకా 100 సెకండ్స్లో డోర్ ఓపెన్ అవ్వకపోతే అసలే డోర్ ఉండదు. 95 సెకండ్స్ అన్నాడు మళ్ళీ. సామ్రాట్ వార్నింగ్కి నిద్రమత్తు ఎటో ఎగిరిపోగా టైం చూస్తే మార్నింగ్ 4 AM. అది చూసి కళ్ళు తేలేసి, ఏంటి ఇక్కడ
అంటే విజయవాడలో ఉన్నారా? అది కూడా మా ఇంటి ముందా? 85. అమ్మో! అంత పని చెయ్యొద్దు సామ్రాట్ గారు. అమ్మ వాళ్ళు చూస్తే అస్సలు బాగోదు. వెనక నుండి పైప్ పట్టుకొని నా రూమ్‌లో బాల్కనీలోకి వచ్చేయండి. నేను డోర్ తీస్తా అంది పాప. వెనక నుండి వచ్చే కర్మ నాకేంటే, నేను ఈ ఇంటి అల్లుడిని. దర్జాగా డోర్ విరక్కొట్టి మరీ వచ్చి నీ రూమ్‌లోకి వస్తా. 60 సెకండ్స్ ఓన్లీ అన్నాడు సామ్రాట్. బాబోయ్! ఈ సామ్రాట్ గారు వచ్చినా వస్తారు అని కిందా మీద పడుతూ లేస్తూ కిందికి పరిగెత్తి నిమిషం పూర్తయ్యేలోగా సక్సెస్ఫుల్‌గా డోర్ ఓపెన్ చేసింది పాప. ఉదయం తనెళ్ళేటప్పుడు వేసిన షర్టే. పైగా నిద్ర లేకుండా వచ్చాడు. అందులోనూ రాత్రి తాగటం, బోనస్‌గా పిచ్చుక మీద కోపం అన్నీ వెరసి సామ్రాట్ కళ్ళు ఎర్రగా ఉంటే మొహం కోపంగా ఉంది. సామ్రాట్ గారు మీరేంటి ఈ టైంలో అంటున్న పాప పిక్కను అరచేతిలో దొరక్కబుచ్చుకొని ఏంటే నేను దగ్గర లేని కొన్ని గంటల్లోనే అంత కొవ్వు పట్టిందా? హా! ఏమనుకున్నావు ఈ సామ్రాట్ గాడంటే? అడుగుతూ పాపతో పాటే ఇంట్లోకి వస్తున్న సామ్రాట్ చేతిలో నుండి తన గొంతు విదిలించుకోవటం మాని సామ్రాట్ నోరు మూసేందుకు ట్రై చేస్తుంది పిచ్చుక. ఏంటి నేను హీరోయిన్‌తో ఉన్నానా? ఇంకేంటి మోసం చేశానా? అని మైనా అరచేతి కింద నుండే అడుగుతున్న సామ్రాట్‌కి అని పైకి పోతున్న కళ్ళు చిన్నవి చేస్తుంటే పీక వదిలి పాప హిప్ పట్టి భుజానేసుకొని నీ రూమ్ ఎక్కడే అన్నాడు ఒక్క అడుగు ముందు వేసి. సామ్రాట్ గొంతు వదలగానే భారంగా ఊపిరి పీల్చుకుంటున్న మైనా సామ్రాట్ గారు మెయిన్ డోర్ అని శ్వాస ఎగబిలుస్తూ చెప్పింది పిచ్చుక. ఏహే నీ రూమ్ ఎక్కడా అంటే మెయిన్ డోర్ సైడ్ డోర్ అంటావేంటే? త్వరగా చెప్పిసావు లేదంటే నిజంగా పోయేలా ఉన్నావు అని డిక్కీ మీద ఒక్కటి పీకాడు టాప్‌మని సౌండ్ వచ్చేలా. అసలే మనోడి చెయ్యి మహా సురుకు కదా! దెబ్బకు కూడా సురుక్కుమని బాగానే తగిలింది పాపం బిడ్డకి. బయటకరిస్తే ఎక్కడ ఇంట్లో వాళ్ళు లేస్తారు అని నోట్లో అరచెయ్యి పెట్టుకొని గట్టిగా కొరుక్కుంది. అది కాదు సామ్రాట్ గారు. మీరు మెయిన్ డోర్ క్లోజ్ చేయలేదు. నన్ను దింపండి. నేను డోర్ క్లోజ్ చేసి మిమ్మల్ని నా రూమ్‌కి తీసుకువెళ్తా అని పాపం మంచి క్లారిటీగా చెప్పింది. కానీ అంత క్లారిటీ మనోడికి అలవాట్లేదుగా. వెనక కాలు ఎత్తి ఒక్క తన్ను తన్నాడు డోర్‌ని. అది కాస్త డాబ్‌మని సౌండ్ చేస్తూ పడగానే డోర్ పడిందిగా ఇప్పుడు. చెప్పు నీ రూమ్ ఎక్కడ? అన్నాడు మళ్ళీ. ఆ సౌండ్‌కి ఎవరో ఒకరు ఖచ్చితంగా లేస్తారు అని ఫిక్స్ అయిన మైనా పైన పైన త్వరగా పదండి అని తొందర చేసింది సామ్రాట్‌ని. కిందే సుధీర్ వాళ్ళ రూమ్ ఉండడంతో ఫస్ట్ మైనాకి పడిన టప్‌మని సౌండ్‌కి మెలకువ వచ్చిన సుధీర్ ఏంటా సౌండ్ అని ఆలోచిస్తూ ఉండగానే రెండోసారి డమ్మని వచ్చిన సౌండ్‌కి దొంగలేమో అని డౌట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి లేచి తన రూమ్‌లో లైట్ ఆన్ చేస్తాడు. కానీ ఒంటరిగా వెళ్ళాలంటే ఏదో టెన్షన్‌గా అనిపించి పక్కనున్న భార్యను తట్టి లేపాడు. ధరణి, ధరణి అంటూ. అర్ధరాత్రి వరకు నిద్రపోని ధరణి విసుగ్గా మరోవైపు తిరుగుతూ అబ్బా ఏంటి సుధీర్ ఇంత పొద్దున్నే మళ్ళీనా? పడుకో అని చెప్పి మళ్ళీ పడుకుంది. హుష్! ఇది దీని గురించి అంటుంది అని ఆలోచించాక నిమిషానికి ధరణి మాటలు అర్థమై సుధీర్ బ్లష్ అవుతూ డరు డార్లింగ్ నేను లేపుతుంది అందుకు కాదే అన్నాడు సిగ్గుపడుతూ. కానీ అప్పటికే మన ధరు డార్లింగ్ నిద్రలో జారిపోతే సుధీర్ సిగ్గు బెడ్ లైట్ కాచిన బుగ్గయింది. ఐ మీన్ అడవి కాచిన వెన్నెల. ఉఫ్! ఇది మళ్ళీ పడకుందా? సర్లే పాపం రాత్రి చాలా లేట్ అయింది గదా! అనుకుంటూ తనే వెళ్ళి మెల్లగా వాళ్ళ డోర్ ఓపెన్ చేసి హాల్లోకి వచ్చాడు. ఒక్క అడుక్కి 2, 3 మెట్ల చప్పున పిచ్చుక పిల్లని ఎత్తుకెళ్ళిన సామ్రాట్‌కి సరిగ్గా సుధీర్ వాళ్ళ రూమ్‌లో నుంచి బయటకు అడుగు పెట్టడం, సామ్రాట్ మైనా రూమ్‌లోకి లెగ్గెట్టడం ఒకేసారి జరిగితే హాల్లోకి వచ్చిన సుధీర్‌కి మరోసారి డామ్మని వినిపించింది మైనా రూమ్ డోర్. ఇదేంటి దెయ్యం పట్టిందానిలా ఇంత గట్టిగా డోర్ వేసుకుంది అని కంగారుగా పైకి పరిగెత్తిన సుధీర్ మైనా ఏమైందే? డోర్ ఎందుకు అంత గట్టిగా వేశావు? అని డోర్ కొడుతూ పిలిచాడు. లోపల నుంచి కించిత్ సౌండ్ కూడా వినపడలేదు సుధీర్‌కి. ఇదేంటి ఇప్పుడే కదా రూమ్‌లోకి వెళ్ళింది. అంతలోపే నిద్రపోయిందా?
అని ఆలోచిస్తూ, మైనా మైనా డోర్ తీయవే. అబ్బే ఏముంది ఆడ బూడిద. చిమ్మ చిటుక్కుమన్న సౌండ్ కూడా లేదు లోపల నుండి. ఇంతకీ లోపల ఏం జరుగుతుందా అంటే, మైనాని భుజం మీదేసుకొని రూమ్లోకి తీసుకెళ్లిన సామ్రాట్ డామ్ అని డోర్ విరగొట్టేలా చేసి, మైనా అరవకముందే తనని తీసుకెళ్లి బెడ్ మీద విసిరేశాడు. అంటే మరి బొక్కలు ఇరిగేంత గట్టిగా కాదు, అలా అని పువ్వుల మీద పడినంత సుకుమారంగానూ కాదు లేండి. చచ్చాన్రా దేవుడా అని మైనా పాప అరుపు సగంలో ఉండగానే మైనాని లేపి కూర్చోబెట్టి, అక్కడే ఉన్న వాటర్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి ముందు పాప గొంతులో బలవంతంగా కాసి నీళ్లు పోసి ముక్కు మూసి మింగించాడు సామ్రాట్. సడన్ గా సముద్రంలో పడితే ఎలా ఉంటుందో అలా ఉంది పిచ్చుక పిల్ల పరిస్థితి. కొన్ని సెకండ్ల పాటు ఆగి ఊపిరి అందినట్లే ఉన్నా అది కూడా ఏదో అరకొర అందేసరికి ఉక్కిరి బిక్కిరైపోయింది పాపం. గొంతులో పోసిన నీళ్లు గుటుక్కుమన్నాక బిక్కుమిక్కు అంటూ సామ్రాట్ని చూస్తుంటే, బాటిల్ని విసిరి అవతల పడేసిన సామ్రాట్ మైనాని బెడ్ మీదకి తోసి తన నడుం మీద అడ్డంగా కూర్చుంటూ, ఇప్పుడు చెప్పవే ఏంటి నీ బాధ అన్నాడు. సరిగ్గా అప్పుడే సుధీర్ వచ్చి డోర్ కొడుతున్నాడు. 80 కేజీల రాడ్డు మీదొచ్చి పడ్డాక పాపకి మాటలెక్కడుంటాయి? అసలే శ్వాస సరిగ్గా ఆడట్లేదు అంతే. పాపం మీరేమో మా సామ్రాట్ బాబుని తప్పుగా అనుకున్నారు. హవ్వవ్వా ఒక్కొక్కళ్ళు ఎన్నేసి మాటలు మా వాడిని ఆరవని తాతయ్యని చేస్తున్నాడా? పెళ్లికి ముందే శోభనమా? పాపం సార్, మా సామ్రాట్ మంచి బాలుడు. మీ కామెంట్స్ అన్నీ చదివి మీరు వాడిని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నందుకు వాడి మనోభావాలు దెబ్బతిని ఫుల్ బాటిల్ వేసి నాకు ఫోన్ చేసి ఎంత బాధపడ్డాడో మీకు తెలుసా? బయట నుండి సుధీర్ డోర్ కొడుతూ మైనా మైనా అంటుంటే, లోపలేమో చెల్లి బిక్కు చచ్చిపోయి చూస్తుంది. కానీ సామ్రాట్ అడిగిన దానికి సమాధానం చెప్పకపోయేసరికి అసలే తిక్కలో ఉన్నాడు కదా, బామ్మర్ది అరుపులకి ఇంకా తిక్కరగి ఆ డబ్బా సాలే అంటూ షర్ట్ మడతేసి లేచి డోర్ తీయడానికి వెళ్ళపోతే, సామ్రాట్తో పాటే స్ప్రింగ్లా లేచి కూర్చున్న మైనా అతని చెయ్యి పట్టుకోవాలని ట్రై చేసింది మైనా. కానీ సామ్రాట్ బాబు చెయ్యి సొరచేప కన్నా వేగంగా జారుకుంటే చివరగా దొరికిన అతని షర్ట్ పట్టుకొని లాగింది మైనా. వదలవే పిచ్చుక అని సామ్రాట్ అరుస్తుంటే, "ఉష్ సామ్రాట్ గారు" అని గుసగుసగా అంటూ వెనక్కి లాగుతుంటే, అబ్బే మనోడి బాడీ ఏమన్నా అల్లాటప్ప బాడీనా? ఈ పిల్ల పిచ్చుక లాగగానే రావటానికి కనీసం మిల్లీమీటర్ కూడా సామ్రాట్ బాడీని మూవ్ చేయలేకపోయింది మైనా. ఎహే వదలవే అని ఒక్క తోపుతో పాప చేతిని విసిరికొట్టి వెనక్కి తిరిగి మళ్ళీ 2 అడుగులు వేసేలోపే ఒక్క చేత్తో సామ్రాట్ చేతిని, మరో చేత్తో మంచం కోడిని పట్టుకొని బాబుని కదలకుండా ఆపేందుకు సర్కస్ ఫిట్స్ చేస్తుంది పిచ్చుక. వెనక్కి తిరిగిన సామ్రాట్ బొటన వేలితో నుదురు రబ్ చేసుకుంటూ, ఉఫ్ ఏంటే నీ బాధ అన్నాడు. "ష్ ష్, మీకు దండం పెడతాను సామ్రాట్ గారు, కాస్త మెల్లగా మాట్లాడండి" ఏడుపు మొహం పెట్టి బ్రతిమిలాడింది పాప. పొడుగ్గా ఇంకా ఇద్దరు పట్టేంత లూజ్గా ఉన్న నైట్ డ్రెస్లో పిచ్చుక పాప ఏదో గుడారం కట్టుకొని అందులో దూరి ఓన్లీ తలమాట బయటకు ఉండే తాబేలు పిల్లల ఇంతుంది. పౌట్ ఫేస్ పెట్టి దీనంగా బతిమాలుతున్న పిచ్చుక ఫేస్ చూసి కోపం కరిగిపోతూ చిన్నగా నవ్వొస్తుంటే, ఆపుకొని నీ అన్నగాడికి ఏం చెప్తావో చెప్పి పంపే అని దయతలిచి పోయి బెడ్ మీదకు కూర్చున్నాడు ఆరాంగా. అమ్మయ్య అని రిలాక్స్ అయిన పాపకి బయట నుండి సుధీర్ అడుగుకి ఉత్తుతూ దడుచుకొని ఆ అన్నయ్య అంది. అమ్మ ఉన్నావా మైనా? మరి ఇందాకటి నుండి గొంతు చించుకొని అరుస్తుంటే పలకవేంటే? నీ అబ్బా సాలే అన్నీ నీకు చెప్పాలరా అని అరవబోతున్న సామ్రాట్ నోటికి చెయ్యి అడ్డు పెట్టి ప్లీజ్ అన్నట్లు చూసి, అంటే అది అన్నయ్య, నేను నేను వాష్రూమ్లో ఉన్నాను, నువ్వు పిలిచేది నాకు వినిపించలేదు. అవునా, డోర్ ఎందుకే అంత గట్టిగా వేశావు? ఏది ఓసారి డోర్ తీ అన్నాడు సుధీర్. డోరా అని చూసి, ఎందుకన్నయ్యా, నాకు నిద్రొస్తుంది, పడుకుంటాను, నువ్వెళ్ళు. ఇష్ అది కాదు మైనా, నీ రూమ్లో నుంచి ఏదో సౌండ్ వచ్చిందే, దొంగ ఎవరైనా నీ రూమ్లోకి వచ్చాడేమో అని ఓసారి డోర్ తీ. సామ్రాట్ మాత్రం బిందాస్గా మైనా చేతిని విసిరి పక్కకు నెట్టి
మైనా షర్ట్ నడుం దగ్గర పైకి లేపి అక్కడ ఆటలాడుతున్నాడు. వీళ్ళ గొడవతో తనకి సంబంధం లేనట్లుగా. ఆ! నా యా నేను పడుకున్నాను. ప్లీజ్ వెళ్ళిపోవా? మైనా డోర్ తీ. ఇక సుధీర్ వదిలేలా లేడని సామ్రాట్ గారు మీరొక్కసారి అలా మంచం కింద అంటున్న పాపకి ఒక లుక్ ఇచ్చాడు అంతే. హిహిహి అని ఒక వెర్రి నవ్వు నవ్వుతూ వద్దులేండి అని సైలెంట్ అయ్యింది. హ్మ్ అంటూ మనోడు మళ్ళీ వర్క్ లో బిజీ పడితే ఉఫ్ ఇప్పుడెలా అని ఆలోచిస్తూ ఉంది మైనా. ఆలోచనలో పడిన పాపం మనోడికి కోఆపరేట్ చేయడంలో కాస్త వెనుకబడింది. అంతే అందుబాటులోనే ఉన్న బుజ్జి నడుము మీద కస్సుమని పంటుగాటు అద్దడంతో. పాపం పిచ్చుక నోరు తెరవలేక, అలా అని మంటకి మూయలేక క్యూ అంటూ మరోసారి తన అరిచేతిని బలి చేసుకుంటుంది. మరో చేత్తో సామ్రాట్ తలలో వేళ్లు పెట్టి వెనక్కి లాగబోతే కొరికిన చోటే నాలుకతో మందేస్తుంటే ఇక వెనక్కి లాగటం మానేసి ఇంకా తనలో అదుముకుంది. బయట నుండి మన సుధీర్ మాత్రం అదేదో ఆపకూడని మహాయజ్ఞంలా డోర్ బాధేస్తూనే ఉన్నాడు. ఉఫ్ డిస్టర్బెన్స్ కి చిరాకు వచ్చిన సామ్రాట్ మైనాను బెడ్ మీద వదిలి నుండి లేచి నిలబడ్డాడు కోపంగా. సామ్రాట్ గారు ప్లీజ్ అన్నట్లు చూసింది. మరి నీ అన్నగాణ్ణి మూసుకొని దొబ్బేమను. నేను డోర్ తీస్తే గాని వెళ్ళేలా లేడు అంది మైనా. మరి తీసి చెప్పు పో. అన్నీ తెలిసి మీరిలా అనటం అన్యాయం. చా అర్థమైంది. తప్పు నాదే. చోరీ క్యూట్ గా చెప్పింది మైనా పౌట్ ఫేస్ తో. పంది మూతి పెట్టావంటే దవడ పళ్ళు రాలతాయి. ఇది పంది మూత. దెబ్బకి నార్మల్ గా మొహం పెట్టి సామ్రాట్ గడ్డం పట్టుకొని సారీ అంది మళ్ళీ. నీకు ఒక్క పూట నేను దూరంగా ఉండేసరికి భయం పోయిందే. ముందు అన్నయ్య నుండి సేవ్ చేయండి. మళ్ళీ వినిపిస్తున్న డోర్ సౌండ్ కి చెప్పింది మైనా. నువ్వు డోర్ తీయవే. హూ తీయలేను. వాడు పోవాలి. హా అన్నయ్య వెళ్ళాలి. వాడు వెళ్ళిపోగానే నేనేం చెప్పినా చేస్తావా? సామ్రాట్ పెళ్లి కాకముందు ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోడని నమ్మకం బాగా ఉండటంతో ఓకే అంది పాప. అయితే 10 నిమిషాలు కోఆపరేట్ చేయి. చెప్తా. కోఆపరేటా? ఏం చేస్తా? మైనా అడుగుతూ ఉండగానే ఎత్తి మంచం మీద పడుకోబెట్టి తన మీద చేరిపోయాడు సామ్రాట్. మైనా నోట్లో నుంచి సౌండ్ బయటకు రాకుండా అతని పెదాలతో క్లోజ్ చేశాడు. బయట బామ్మర్ది సుధీర్ అరుపులు, లోపల చెల్లి పిచ్చుక అయోమయం చూపులు ఇవేమీ లెక్క చేయని మనోడి దాడి. వెరసి 10 నిమిషాలు అన్నవాడు 15 నిమిషాలైనా వదలట్లేదు సామ్రాట్. సామ్రాట్ చెప్పినట్లే సుధీర్ బయట నుండి 10 నిమిషాలు అరిచి డోర్ కొట్టి అలసిపోయి నిద్రమోహంది. నాతో మాట్లాడుతూనే పడుకున్నట్లుంది. ఛ అనుకొని కిందికి వెళ్ళిపోతే సుధీర్ వెళ్ళిపోవడం తెలుస్తున్న సామ్రాట్ తన పెదాల్ని వదలలేకపోతుంటే 15 నిమిషాలకి ఊపిరి భారంగా మారుతూ సామ్రాట్ భుజాలని గట్టిగా నొక్కేస్తుంది గోర్లతో. 20 నిమిషాలకి పదునైన పంటిగాటుతో మైనా పెదాలు వదిలి టక్కున తన మీద నుండి లేచాడు సామ్రాట్. అప్పటి వరకు ఆగిన ఊపిరి అందినందుకు భారంగా శ్వాస తీసుకుంటున్న మైనాను లేపి కూర్చోబెట్టిన సామ్రాట్ తను ఇంకా నార్మల్ అవ్వకముందే పాకెట్లో నుంచి తాళి తీసి మైనా మెడ దగ్గర పెట్టడంతో అందిన ఊపిరి అందినట్లే బిగుసుకుపోయింది బిడ్డ. సమీర్ని వాన్ చేశాక చిరాగ్గా అనిపిస్తుంటే మరోసారి ఆర్వి రూంలోకి వెళ్ళిన ఆరవ్కి కలత నిద్ర నటిస్తూ కనిపించింది ఆర్వి. కూతురు నిద్ర నటిస్తుందని తెలిసినా తెలియనట్టే తన దగ్గరికి వెళ్ళిన ఆరవ్ ఆర్వి బెడ్ దగ్గర కింద కూర్చుంటూ ఆర్వి తల మీద చెయ్యి పెట్టి సారీ బంగారం, వాడిని కొడితే నీకు బాధగా ఉందని తెలిసినా కూడా వాడు అడిగింది ఇవ్వలేను నేను. ఇప్పుడు నువ్వు పడే బాధ
కి గరిగితే నా జీవితంలో నన్ను నేను క్షమించుకోలేని తప్పు చేసిన వాడిని అవుతాడు. క్షమించు బంగారం అని చెప్పి ఆర్వి నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఆ రూమ్‌లో నుంచి వెళ్ళిపోయాడు ఆరవ్. ఆరవ్ వెళ్ళగానే అప్పటి వరకు ఆమె కంటి గడపలో దాగిన కన్నీళ్లు ఇక ఆగనంటూ బయటకు వచ్చేశాయి ప్రవాహంలా. అదన్నమాట విషయం. ఇక స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి స్టోరీ మీద మీ అభిప్రాయాల్ని. సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి మన ఛానల్‌ని. ఇక స్టోరీకి హైప్ ఇవ్వండి. అలానే ఇక నుండి రెగ్యులర్‌గా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఛానల్ మీద ఓ కన్నేసి ఉంచండి. మనలో మనమాట బెల్ ఐకాన్‌ని టచ్ చేసి పెట్టేసుకున్నారనుకోండి, ఎప్పుడు నేను అప్డేట్ ఇచ్చినా గానీ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బావుంటుంది కదా అలా. ఓసారి ట్రై చేయండి ప్లీజ్.